ఇన్‌స్టాల్ చేసావా? చేశాను. ప్రాక్టీస్ చేసావా? చేశాను. జస్ట్ నిన్న చెప్పినవి ఒకసారి చూశాను. అవునా? జావా. స్క్రీన్ ల్యాప్‌టాప్ నుండి జాయిన్ అయ్యావా? ల్యాప్‌టాప్‌లోనే. స్క్రీన్ షేర్ చేసి చూపి అది ఎలా రాసావో ఆ ప్రోగ్రామ్ చూస్తా. జస్ట్ నార్మల్‌గా చేస్తున్నాను. కనిపిస్తుందా యాహ్! స్క్రీన్? యాహ్! యాహ్! ఓకే. మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసావు, వర్షన్ అప్డేట్ చేసావు, ప్యాకేజ్ క్రియేట్ చేసావు. గుడ్. హ్మ్. ఓకే. అర్థమైందిగా. అర్థమైంది. సరే నేను స్క్రీన్ షేర్ చేస్తా ఇప్పుడు. సో నిన్న నేను నీకు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, మెథడ్స్ ఎలా రాసుకోవాలి చెప్పాను. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్? ఇంట్, డబుల్ క్యారెక్టర్స్, స్ట్రింగ్, బూలియన్. ఓకే. సో బులియన్లో ఏ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు మనం? బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. దేనికి వాడతాము? లైక్ స్ట్రింగ్ ఏంటి? స్ట్రింగ్ ఆఫ్ క్లాసా లేకపోతే ఏంటి? స్ట్రింగ్లో డేటా ఎలా స్టోర్ చేయాలి? స్ట్రింగ్‌లో డబుల్ కోట్స్ యూజ్ చేస్తారు. క్యారెక్టర్లో అయితే క్యార్లో అయితే సింగిల్ కోట్ దట్ ఓన్లీ వన్ క్యారెక్టర్. మ్మ్. నేను నిన్న నీ పేరు మీద ప్యాకేజ్ క్రియేట్ చేశా కదా. ఇది ఎస్ఎస్ అనేది నాది. ఓకే. సో ఓకే నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను. అలాగే data types. సో ప్యాకేజ్ నేమ్ ఇచ్చేటప్పుడు మన నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి? ప్యాకేజ్ స్మాల్ లెటర్స్‌తో స్టార్ట్ అవ్వాలి. ప్లస్ కావాలంటే మధ్యలో ఇఫ్ యూ హావ్ ఎనీ అదర్ నేమ్స్ వీ కెన్ యాడ్ క్యాపిటల్స్ ఇన్ బిట్వీన్ వితౌట్ ఫస్ట్ స్పేస్. లెటర్కి క్యాపిటల్ అదర్ వర్డ్స్లో. అది క్లాస్ నేమ్ వచ్చేసరికి Class name needs to start with capital letter. And that way it needs to be a file name. ఓకే. సో డేటా టైప్స్ మెథడ్స్ అయిపోయినాయి కాబట్టి ఇవాళ మనం జస్ట్ సింపుల్ జావా ప్రోగ్రామ్స్ లైక్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. Okay. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వి టుక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ కదా. సో ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. సో ఈవెన్ ఆర్ ఆడ్ ఇచ్చిన నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ మన దగ్గర ఒక నెంబర్ ఉండాలి కాబట్టి ఇంట్ నమ్ ఈక్వల్ టు దానికి సమ్ వాల్యూ ఇచ్చుకున్నాం. సో ఇప్పుడు ఈ గివెన్ నెంబర్ ఈ నమ్ అనే వేరియబుల్లో ఉన్న ఈ వాల్యూ ఈవెన్ ఆర్డర్ నాకు తెలియాలనుకో దాన్ని 2తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు మనకి ఆ వాల్యూ 2తో లైక్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్ అని. సో రిమైండర్ రావాలి అనేసి అంటే జావాలోని యూ హ్యావ్ టు యూస్ పర్సంటైల్స్ అని. అదే నీకు కోషంట్ రావాలనుకో యూ హ్యావ్ టు యూస్ బై. సో ఇప్పుడు మనం ఇఫ్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్ రాసిన తర్వాత బ్రాకెట్ లోపల మన కండిషన్ని స్పెసిఫై చేయాలి. సో మన కండిషన్ ఏంటి? నమ్ అనే వేరియబుల్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుందా లేదా. సో నార్మల్గా సింగిల్ ఈక్వల్ టు ఏమంటారని చెప్పాను జావాలో నిన్న? అసైన్మెంట్ ఆపరేటర్. సో అదే డబుల్ ఈక్వల్స్ అయితే ఇది కంపారిజన్ ఆపరేటర్. Comparison. Okay. సో ఇట్ విల్ ట్రై టు కంపేర్ వాల్యూ ఆన్ ద లెఫ్ట్ సైడ్ విత్ ద వాల్యూ ఆన్ ద రైట్ సైడ్.
సో ఇప్పుడు ఇది రాసిన కండిషన్ అయిపోయిన తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్, దాని లోపల మనం లాజిక్ రాసుకోవాలి. సో ఇక్కడ మనం జస్ట్ ఈ నమ్ ఈజ్ ఈవెన్ నెంబర్ అని రాయాలనుకుంటున్నాం అనుకో. సో ఈ నమ్లానే రాసేస్తాం, లైక్ వేరియబుల్ని వేరియబుల్లానే రాసేసి పక్కన ఏదైనా స్ట్రింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాం అనుకో, ప్లస్ సింబల్ పెట్టి డబల్ కోట్స్లో నీ స్ట్రింగ్ ఇచ్చుకోవాలి. ఓకే. సో ఇలా ఇవ్వడం వల్ల ఈ నమ్ ప్లేస్లో ఏదైతే వాల్యూ మన ఇక్కడ ఉందో 89 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది, ఒకవేళ అది ఈవెన్ నెంబర్ అయితే. లేదు అన్నప్పుడు ఇది సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా అది ఏదైనా సరే దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎల్స్ బ్లాక్ అనమాట. ఇప్పుడు కనుక మనం దీన్ని రన్ చేస్తే 89 అనేది ఆడ్ కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ ఎలా వెళ్తుంది, డైరెక్ట్ ఇఫ్ దగ్గరికి వెళ్ళిద్ది, ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకునేది 89% L2 చేస్తుంది, 0 రాలేదు. సో దీని లోపలికి వెళ్ళకుండా నెక్స్ట్ స్టెప్ ఎల్స్ ఉంది కాబట్టి ఎల్స్లోకి వచ్చేసి ఇక్కడ ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మరి ఇదే ప్రాబ్లమ్ని నాకు ఓన్లీ ఆడ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో. ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100 కావాలి మనకి. అంటే అప్పుడు ఏమవుతుంది, రిపిటేటివ్గా నువ్వు 1కి 2కి 3కి అలా 100 వరకు చెక్ చేయాలి. సో అది ఓన్లీ ఇఫ్ ఎల్స్తో అయితే నువ్వు 100 సార్లు కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా. సో దాని బదులు మనం ఏం చేస్తాం, రిపిటేటివ్ థింగ్స్ విత్ సమ్ ఇంక్రిమెంటల్ లాజిక్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 వీటి మధ్య కామన్ డిఫరెన్స్ 1 ఇంక్రీజ్ అవుతూ ఉంది, లేకపోతే 100, 99, 98 డిక్రీజ్ అవుతూ ఉంది, లేకపోతే 100, 98, 96 ఇట్ ఈస్ డిక్రీజింగ్ బై 2. అలా ఏదైనా ఒక కామన్ ఇంటర్వెల్ ఉండి అది రిపిటేటివ్గా జరిగే థింగ్స్ని మనం లూప్స్లో పెట్టుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్ విత్ మనకి చాలా లూప్స్ ఉన్నాయి, ఫర్ లూప్, డూ వైల్ లూప్, వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్. సో వీటిలో మనం ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ఫర్ లూప్ అనమాట. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంట, ఫర్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఇనిషియలైజేషన్ semicolon, condition, semicolon, increment or decrement operator, curly braces open and close. దీని మధ్యలో మనం లాజిక్ రాసుకోవాలి. సో ఇనిషియలైజేషన్ అంటే ఈ లూప్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలని. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, 1 నుండి స్టార్ట్ అవ్వాలి కదా. సో ఇనిషియలైజేషన్లో ఇంట్ ఐ అని ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని 1తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఎక్కడి వరకు జరగాలి, నాకు లాస్ట్ కండిషన్ ఏంటి, 100 వరకు జరగాలి. సో ఐ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. మనకేమవ్వాలి, 1తో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అది 2గా మారాలి, 2 తర్వాత 3గా మారాలి. సో ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి బై 1. సో బై 1 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ ఐ ప్లస్ ప్లస్. ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్. సో నువ్వు 89 ప్లస్ ప్లస్ అని కనిపిస్తే దాని మీనింగ్ దాని వాల్యూ 90 అని. 90 ప్లస్ ప్లస్ అంటే 91. అదే నీకు డిక్రీజ్ అవ్వాలనుకో డిక్రిమెంట్ ఆపరేటర్. సో 100 మైనస్ మైనస్ అని ఉంటే ఇట్ బికమ్స్ 99, 99 మైనస్ మైనస్ ఉంటే ఇట్ బికమ్స్ 98 అలాగా. ఓకే. సో ఇప్పుడు ఇనిషియల్గా లూప్ అనేది ఇనిషియలైజేషన్ స్టేజ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 1 వచ్చింది, ఐ వాల్యూ 1 ఉంది. సో నెక్స్ట్ కండిషన్కి వెళ్ళింది. సో ఈ 1 లెస్ దాన్ 100 కాదా, కండిషన్ సాటిస్ఫై అయింది. సో అప్పుడు మనం లూప్లో ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు 1 అంతకుముందు 1 ఉంది కదా. సో 1 ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2గా మారింది. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, 200 కన్నా తక్కువ కాదా, తక్కువే, లూప్ లోపలికి వస్తుంది. నెక్స్ట్ 3 ఈజ్ లెస్ దాన్ 100, కండిషన్ సాటిస్ఫైడ్, లూప్ లోపలికి వస్తుంది. అలా ఎప్పుడైతే ఇది 101 అవుతుందో 101 ఈజ్ నాట్ లెస్ దాన్ 100, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, లూప్ అనేది బ్రేక్ అయిపోయింది, అక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ మన కండిషన్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ కావాలి. సో ఈ వచ్చిన ఐ వాల్యూ ఏదైతే ఐ వాల్యూ వస్తుందో లూప్ లోపల మనకి, ఆ ఐ వాల్యూని కనుక మనం 2తో డివైడ్ చేస్తే అప్పుడు మనకి 0 వస్తే అప్పుడు మాత్రమే మనం ఐని ప్రింట్ చేస్తాం.
ఎప్పుడైతే ఇప్పుడు 1తో స్టార్ట్ అయింది, 1 లెస్ దాన్ 100 కండిషన్ ట్రూఏ లూప్ లోపలికి వచ్చింది. కానీ 1% టు జీరోనా, రిమైండర్ జీరోనా, 1 2 3 వెయిట్ చేస్తే కాదు 0.5. సో ఐ మీన్ ఇంటిజర్స్లో చూసుకుంటే అవ్వదు. సో అందుకని చెప్పేసి మనకి ఈ లూప్ లోపలికి వెళ్ళదు, ఈ కండిషన్ లోపలికి వెళ్ళదు, బయటికి వెళ్ళిపోయింది. 1 + అయిపోయి 2 అవుతుంది. కానీ 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మనకి బిట్వీన్ 1 and 100 ఏవైతే మనకి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవి ప్రింట్ అవుతున్నాయి. ఓకే, ఓకే. అదే ఇప్పుడు నాకు రివర్స్లో ప్రింట్ అవ్వాలి, ఆడ్ నెంబర్స్ ఇన్ రివర్స్ చేయాలనుకో, అప్పుడు లాజిక్ ఎలా మారుద్దాం? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఐ వాల్యూ 100 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇనిషియలైజేషన్ దగ్గర ఐ వాల్యూ 100 పెట్టుకుందాం. 100. అప్పుడు మన కండిషన్ ఏం అవ్వాలి? 1 వరకే అవ్వాలంటే I greater than or equal to 1. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. మనకు ఐ వాల్యూ ఏమవుతూ ఉండాలి అప్పుడు? Minus. I minus. ఐ మైనస్ Increment. కానీ ఇప్పుడు నాకు ఆడ్ నెంబర్స్ కావాలి అంటే రిమైండర్ 0 అవ్వకూడదు. అవ్వకూడదు. సో డబుల్ ఈక్వల్స్ అయితే కంపారిజన్ ఆపరేటర్ కదా. సో అది నాట్ ఈక్వల్ టు సింబల్ రాయాలి జావాలో అంటే యూ హ్యావ్ టు యూస్ ఎక్స్క్లమేషన్ మార్క్. నెగేషన్ ఆపరేటర్ అంటారు అనమాట. నెగేషన్ మీన్స్ నాట్ ఈక్వల్ టు, నో అని చెప్పడానికి ఎక్స్క్లమేషన్ మార్క్ వాడతారు. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు రివర్స్లో 100 నుండి 99 వరకు ఉన్న ఆడ్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, ఓకే. ఇది ఫర్ లూప్. సో ఇప్పుడు ఫర్ లూప్లో నీకు ఏం తెలుసు? నీకు స్టార్టింగ్ కండిషను తెలుసు, ఎండింగ్ కండిషను తెలుసు. సో అలాంటి కేసెస్లో నువ్వు ఫర్ లూప్ని ప్రిఫర్ చేస్తావు. ఒకవేళ నీకు ఎండ్ కండిషన్ ఏమైద్దో తెలీదు, అది మొత్తం ఎన్నిసార్లు ఇటరేట్ అయిద్దో తెలియదు. ఇప్పుడు నీకు ఇది 100 times ఇటరేట్ అయింది బికాస్ నీ వాల్యూ 1 నుండి 100 వరకు ఉంది కాబట్టి. కానీ నీకు కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ సినారియో తీసుకుందాము. లాగిన్ సినారియోలో ఏంటంటే యూజర్ మోర్ దాన్ 5 times రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే యూజర్ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది. కానీ యూజర్ ఫస్ట్ అటెంప్ట్లో రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడా, సెకండ్ అటెంప్ట్లో ఎంటర్ చేస్తాడా, ఐ మీన్ లైక్ 5th attempt లోపల ఎన్నో అటెంప్ట్ లోపల రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడని మనకు తెలియదు. సో కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్లోనే రైట్ పాస్వర్డ్ ఇచ్చేయచ్చు, కొన్నిసార్లు 4th atemptలో ఇవ్వచ్చు, కొన్నిసార్లు 5th atemptలో కూడా ఇవ్వకపోవచ్చు. సో మనకి ఎండ్ కండిషన్ ఎక్కడ ఆగాలి అనేది, ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలనేది తెలియదు. జస్ట్ ఆ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఆగిపోవాలని మాత్రమే మనకు తెలుసు. సో అలాంటి సిచ్యుయేషన్లో వీ గో ఫర్ వైల్ లూప్స్ అన్నమాట. సో వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసరికి ఏంటంటే, వైల్ కండిషన్. సో వైల్లో ఇనిషియలైజేషన్ లూప్ బయటే జరిగింది, లూప్ బయట ఇనిషియలైజ్ అవుతుంది. వైల్ లోపల కండిషన్ ఇస్తాము. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయాల్సిన అవసరం వస్తే దాన్ని మనము లాస్ట్ స్టేజ్లో పెట్టుకుంటాం అన్నమాట. లైక్ లాస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ప్రోగ్రామే జస్ట్ దీనిలో రాద్దాం సో దట్ నీకు అర్థమైద్దని. బట్ వైల్ దీనికే వాడతారంటే కాదు, రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఎలా వాడాలో. సో ఇనిషియలైజేషన్ 1 నుండి 100కి జస్ట్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం చాలు. సో ఇప్పుడు నెంబర్స్ ప్రింట్ చేయాలనుకో, ఐ 1 నుండి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు? ఐ లెస్ దాన్ 100 వరకు ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ప్రింట్ మాత్రమే అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ లాజిక్ పెడుతున్నాను, ఇఫ్ స్టేట్మెంట్ పెట్టకుండా. సో ఇప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ 100 కండిషన్ సాటిస్ఫై అయింది, లూప్ లోపలికి వచ్చింది, ప్రింట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి కదా 1 కాస్త 2కి. సో అందుకని ఇక్కడ మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ పెట్టుకున్నాం. సో ఇలా రన్ చేస్తే మనకి 1 నుండి 100 వరకు ఉన్న అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ నేను ఇంక్రిమెంట్ చేయలేదు, అప్పుడు ఏమైంది? ఇన్ఫైనైట్ లూప్కి వెళ్ళిపోయింది బికాస్ దానికి స్టాపింగ్ కండిషన్ ఎక్కడా లేదు.
సో దిస్ ఇస్ బ్యాడ్ వే ఆఫ్ కోడింగ్ అనమాట. ఏ లూప్ అయినా సరే ఎండ్ అవ్వాలి. బ్రేక్ కండిషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో ఆ కండిషన్ బట్టే మనం ఇచ్చుకోవాలి కోడింగ్ రాసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఇలానే వైల్లోనే మనకి డూ వైల్ కూడా ఉండిద్ది అనమాట. సో వైల్కి డూ వైల్కి తేడా ఏంటంటే వైల్లో నువ్వు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తావు, కానీ డూ వైల్లో నువ్వు ఫస్ట్ కండిషన్ చెక్ చేయవు. సో అట్లీస్ట్ ఒకసారైనా ఆ కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా నీకు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దెన్ వీ గో ఫర్ డూ వైల్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్ కోడ్ వర్క్ అవ్వాలి, లాజిక్ అంతా ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేసి అంటే. సో దీనికి కూడా ఇనిషియలైజేషన్ అనేది బయటే వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే డూ డైరెక్ట్ పెట్టేస్తాము. ఇక్కడే మనం కండిషన్ చెక్ చేయట్లేదు స్టార్టింగ్లోనే, జస్ట్ వీఆర్ ఆస్కింగ్ ఇట్ గో అహెడ్. సో దీనికి కూడా ఇదే తీసుకుందాం 1 to 100 ఐని ప్రింట్ చేస్తున్నాను. సో కండిషన్ ఎక్కడ చెక్ చేస్తామంట, ఈ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేస్తుంది దాని పక్కన ఇక్కడ రాసుకోవాలి వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 1 అని రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని రాసాను అనుకో. ఇప్పుడు ఏమైంది, ఇనిషియల్గా ఐ వాల్యూ 1 ఉంది, డైరెక్ట్గా లూప్ లోపలికి వచ్చి 1 ప్రింట్ అయిపోయింది. కానీ నేను కండిషన్ ఏం పెట్టుకున్నాను, వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ 1 మాత్రమే లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. కానీ ఐ లెస్ దాన్ 1 కాదు, ఈక్వల్ టు 1 ఉంది. కండిషన్ ఫెయిల్ అయింది కదా, కానీ మనకు ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది బికాజ్ మనం స్టార్టింగ్లో కండిషన్ చెక్ చేయట్లేదు. లాజిక్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి పంపిస్తున్నాం. సో ఎప్పుడైనా ఒక సిచ్యుయేషన్ మన కోడ్లో మనం రాసుకునేది అట్లీస్ట్ వన్స్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీ విల్ ప్రిఫర్ డూ వైల్ లూప్ అనమాట. సో ఇప్పుడు మనం 100 నెంబర్స్ వరకు ప్రింట్ అయిపోవాలనుకో, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి దీనిలో కూడా లాస్ట్ లైన్లోనే మనం ఇంక్రీజా డిక్రీజా అనేది ఇచ్చుకోవాలి. సో డూ వైల్లో ఇక్కడ కండిషన్ తర్వాత సెమీకాలన్ ఉండిద్ది, వైల్లో అయితే ఇందా చూసినట్టు లైక్ బ్రేసెస్ మాత్రమే ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తాము, మనకేం సెమీకాలన్ ఉండదు వైల్లో అయితే. డూ వైల్లో అయితేనే ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు జస్ట్ ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము, యూజింగ్ వైల్ లూప్ నేర్చుకుందాం. సో ఇప్పుడు నీకు నేను ఒక నెంబర్ ఇచ్చాను అనుకో, నువ్వు ఆ నెంబర్కి రివర్స్ కనిపెట్టాలి. ఎలాగా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 ఉంది. నువ్వు దీన్ని మామూలుగా ఇప్పుడు నువ్వు రివర్స్ చేయాలనుకో ఏం చేస్తావు, లైక్ ఇండివిజువల్గా స్టెప్ బై స్టెప్ దీన్ని నేను రివర్స్ చేయాలనుకో నీ బ్రెయిన్లోని, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ 5 స్టోర్ చేస్తాం, నెక్స్ట్ 4 అట్లా. సో ఫస్ట్ 5 తెచ్చుకుంటావు, ఆ తర్వాత 4 తెచ్చుకొని ఉన్న 5కి యాడ్ చేస్తావు, తర్వాత 4 5 పక్కన పెట్టుకొని 3 తెచ్చుకొని 3 4 5 యాడ్ చేసుకుంటావు కదా. సో ఇన్ ద సిమిలర్ లాజిక్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో అది మనం కోడింగ్ పర్స్పెక్టివ్లో రాయాలి. సో లెట్ us టేక్ ఎ నెంబర్ 1 2 3 4 5. మన రివర్స్ ఆఫ్ ద నెంబర్ స్టోర్ చేసుకోవడానికి జస్ట్ ఒక ఖాళీది డిక్లేర్ చేద్దాం. సో దాన్ని 0తో డిక్లేర్ చేశాను. ఇప్పుడు కనుక నేను స్టార్ట్ చేయాలనుకో, లైక్ ఫస్ట్ నాకు ఓన్లీ 5 రావాలనుకో, మ్యాథ్స్లో మనం ఏ లాజిక్ వాడితే మనకు ఓన్లీ రిమైండర్ వస్తుంది, లైక్ లాస్ట్ రిమైండర్ రావాలంటే మనం ఏం వాడాలి, ఏ సింబల్ వాడాలి మ్యాథ్స్లో, ఐ మీన్ ఇక్కడ ప్రోగ్రామింగ్లో పర్సంటైల్ వాడాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెంబర్ని కనుక నేను 10తో పర్సంటైల్ చేసినప్పుడు 1 2 3 4 5 10తో చేసినప్పుడు అప్పుడు నాకు క్వోషంట్ ఎంత వస్తుంది, 1 2 3 4 పెట్టినప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది, 5 వస్తుంది. కాబట్టి ఇప్పుడు 5 వస్తుంది కాబట్టి నాకు ఇండివిజువల్గా లాస్ట్ క్యారెక్టర్ నేను తీసుకురాగలుగుతున్నాను. సో ఇప్పుడు మనం నెంబర్స్ డిక్లేర్ చేస్తాం కాబట్టి నెంబర్ డిక్లేర్ చేస్తూ ఇంటి వేరియబుల్ ఖాళీగా ఉన్న డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ 5ని తెచ్చుకోవడానికి లాజిక్ రాసుకుందాం. సో వైల్ నెంబర్ అనేది 0తో సమానం అవ్వనంత వరకు ఈ లూప్ని ఇటరేట్ చేస్తున్నాం. బికాజ్ ఒక్కొక్క క్యారెక్టర్ పోతే లాస్ట్లో 1 వచ్చింది అనుకో, 1 పర్సెంటైల్ 10 మనకు అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి
ఆ కండిషన్ దగ్గరికి వెళ్ళేంత వరకు, లాస్ట్ డిజిట్కి వెళ్ళేంత వరకు వీఆర్ ట్రైంగ్ టు ఇటరేట్ త్రూ అవుట్ ద లూప్ అనమాట. సో ఇప్పుడు వాళ్ళ నెంబర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, మనకేం అవ్వాలంట, రిమైండర్ తెచ్చుకోవాలి. సో ప్రతిసారి ప్రతి ఇటరేషన్లో నాకు రిమైండర్ మారిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 2 థింగ్స్ ఉంటాయి, గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని. సో స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ ఎప్పుడూ కూడా మనం ఎక్కడ దాన్ని డిఫైన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉండిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటి నంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని ఇస్తే ఇది నాకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల ఉంది. సో దీన్ని ఈ నమ్ నేను త్రూఅవుట్ ద క్లాస్ ఎక్కడైనా వాడుకోవచ్చు ఆ మెయిన్ మెథడ్ లోపల. కానీ ఇప్పుడు నేను ఇందాక ఫర్ లూప్లో ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని రాశాను. అంటే ఆ ఐ వాల్యూ యొక్క స్కోప్ ఓన్లీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఫర్ లూప్లో స్టార్ట్ అయింది కాబట్టి ఫర్ లూప్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఇన్ సిమిలర్ వే ఇప్పుడు మనకి రిమైండర్ ఎప్పుడు ఎవ్రీ ఇటరేషన్ మారిపోవాలి కాబట్టి మనం బయట ఇక్కడ డిక్లేర్ చేయట్లేదు ఇంట్ రిమైండర్ కోసం. ఇక్కడ డిక్లేర్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్సైడ్ ద వైల్ లూప్ సేయింగ్ ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు ఏంటి మన రిమైండర్ నమ్ పర్సెంటైల్ 10. 10తో డివైడ్ చేసినప్పుడే కదా మనకి లాస్ట్ నెంబర్ వస్తుంది. సో అందుకని నమ్ పర్సెంటైల్ 10. సో నెంబర్ ఇప్పుడు 5 అయితే నాకు వచ్చేసింది, 1 2 3 4 5 నుండి నాకు 5 వచ్చింది. కానీ నేను 5ని ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఏదైనా ఈ రివర్స్ ఆఫ్ ద నెంబర్లో స్టోర్ చేసుకోవాలి. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఈక్వల్ టు రిమైండర్ అని రాస్తాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 5 సరిపోయింది, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 4 వస్తుంది. సో 4 వచ్చినప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఇప్పుడు రివర్స్ ఆఫ్ ద నెంబర్లో ఎంత ఉందో దానికి మనం 5 యాడ్ చేయాలి కదా. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ని ఎలా మారుస్తున్నా, రివర్స్ ఆఫ్ ద నెంబర్ కరెంట్ ఉన్న వాల్యూ ప్లస్ కొత్తగా వచ్చిన రిమైండర్. కానీ ఇప్పుడు నేను 5 + 4, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, నెక్స్ట్ టైం రిమైండర్ రివర్స్ ఆఫ్ ద నెంబర్లో 5 + 0, ఇనీషియల్గా 0 ఉంది కాబట్టి 0 ఉంది, 0 + 5 అయిపోయింది, 5 వచ్చింది. సెకండ్ టైం వచ్చేటప్పుడేమో మనకి 4 వస్తుంది. సో 4 వచ్చినప్పుడు 4 అనేది ఎగ్జిస్టింగ్ 5తో యాడ్ చేస్తావు అనుకో, అప్పుడు నీకు 9 అయిపోయింది కదా. సో మనకి 9 కాదు, ఇంటూ 10 చేయాలి. సో రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో ఇప్పుడు మనకి నెంబర్ మారిపోవాలి కదా, మరి 5 పోయిన తర్వాత రిమైనింగ్ నెంబర్ని మాత్రమే మనం తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఇటరేషన్కి. సో నెంబర్ ఈక్వల్ టు నెంబర్ బై 10 వేస్తే నీకు క్వశ్చన్ వచ్చింది కాబట్టి మారిపోతుంది. ఒక చిన్న డౌట్, యాజ్ లైక్ సి లాగా నమ్ బై ఈక్వల్ టు 10 ఇవ్వచ్చా? నెంబర్ బై ఈక్వల్ టు 10 అని ఇస్తే అలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా ఇచ్చినా ఒకటే, ఓకే. ఇక్కడ కూడా అంతే. లేదు ఇక్కడ వర్క్ అవ్వాలి కదా, ప్లస్ కూడా ఇంటూ అవుతుంది. అవును, ఇక్కడ వర్క్ అవ్వదు, కరెక్ట్, ఇక్కడ వర్క్ అవుతుంది. సో అది ఇప్పుడు కనుక మనం రివర్స్ ఆఫ్ ద నెంబర్ని మనం ప్రింట్ చేస్తే మనకి రివర్సే అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది వైల్ లూప్. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఫర్ ఈచ్ లూప్. సో ఫర్ ఈచ్ లూప్ తెలుసుకోవాలంటే నువ్వు ముందు ఏదైనా ఒక ఎరేస్ అయి తెలుసుకోవాలి. సో నీకు ఎరేస్ ఐడియా ఉందా? సో ఎరేస్ మళ్ళీ మనకి యూజ్ ఏంటి? It used to store different more number of values store చేయడానికి యూజ్ చేస్తాం. మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ విచ్ బిలాంగ్ టు సిమిలర్ డేటా టైప్. అంటే మొత్తం నెంబర్స్ అన్నిటిని కావాలంటే నెంబర్స్ దానిలో, స్ట్రింగ్ మొత్తం స్టోర్ చేసుకుంటే స్ట్రింగ్ దానిలో. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అది ఎలా వర్క్ అయింది ఒక ఎరేలో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఇంట్ 10 ఈక్వల్ టు 5 అని రాసాను అనుకో, అప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది, ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. బ్లాక్ క్రియేట్ అయ్యి ఆ బ్లాక్లో 5 అనేది స్టోర్ అయ్యింది. సో మనం జనరల్గా దాన్ని సెల్ అని అంటాం. కానీ ఇప్పుడు నాకు ఒకటే సెల్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇందులో ఉంది ఆల్రెడీ.
యా. సో ఇది చూడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని నేమ్స్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఆఫ్ టైప్ స్ట్రింగ్ కదా. సో ఇవన్నీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్సే అనుకుందాం. సో 3 నేమ్సే, సో 3 స్ట్రింగ్సే. నేను ఒకటే బ్లాక్లో, వీళ్ళందరూ ఒకదానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి నేను ఒకటే మెమరీ బ్లాక్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఒకటే వేరియబుల్లోని. సో అప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే అరేలో స్టోర్ చేసుకుంటున్నామో ఒకటే సెల్ని మల్టిపుల్ సబ్ సెల్స్గా డివైడ్ చేసుకుంటుంది. సో డివైడ్ చేసుకున్నప్పుడు ఈచ్ సబ్ సెల్లో ఒక్కొక్క వాల్యూని మనం పంపిస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి జనరల్గా జావాలో ఏదైనా సరే ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను 0th పొజిషన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తానికి సెల్ మొత్తానికి ఏఆర్ఆర్ అనే నేమ్ పెట్టుకున్నాం అనుకుందాం. సో ఈ ఏఆర్ఆర్ అనే నేమ్లో ఇప్పుడు నేను మహేష్ని కాల్ చేయాలనుకుంటున్నాను అనుకో, అప్పుడు నేను ఏఆర్ఆర్ ఆఫ్ 1ని రిఫర్ చేయాలి. అంటే అది ఏ సెల్లో ఉందో ఆ సెల్ వాల్యూని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్లో 5 రూమ్స్ ఉన్నాయనుకో, నువ్వు రూమ్ 2లో ఎవరు ఉంటున్నారు అని తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటి నెంబర్ ఒక 1 2 3 అనుకో. సో 1 2 3 అనే హౌస్లో రూమ్ నెంబర్ 2లో ఉన్న వ్యక్తి మనకు కావాలి. సో అప్పుడు అడ్రస్ రాసేటప్పుడు ఎలా రాస్తావు, యుల్ రైట్ ద మెయిన్ అడ్రస్ అండ్ దెన్ అసైన్ ద రూమ్ నెంబర్తో పిలుస్తావు. సో ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకటే మెమరీ లొకేషన్, ఒకటే సెల్, ఒకటే బ్లాక్కి చెందిన వాళ్ళు. సో ఈ ముగ్గురికి కూడా ఒకటే మెమరీ అడ్రస్ ఉంటుంది. కానీ వాటి వాల్యూస్ని ఇండివిజువల్గా యాక్సెస్ చేయాలంటే మాత్రం వీ హ్యావ్ టు గో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. సో మనం అరేని ఎలా డిక్లేర్ చేస్తాము అసలు ఇనిషియల్గా అనేసి అంటే, ఏదైనా ఒక డేటా టైప్, ఎవ్రీ డేటా టైప్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ అరే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటిజర్ అరే చేద్దాం. సో ఇంట్ రాసిన తర్వాత రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో దిస్ ఈజ్ డినోషన్ ఫర్ అరే. ఓకే. దాని పక్కన ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ అని పెట్టుకుందాం. సో దీనిలో నేను కొన్ని వాల్యూస్ స్టోర్ చేయాలనుకుంటున్నాను కదా. సో వాల్యూ స్టోర్ చేయాలంటే నేను కర్లీ బ్రేసెస్ లోపల ఐ హ్యావ్ టు స్పెసిఫై ద వాల్యూస్ అనమాట. సంథింగ్ లైక్ దట్. సో మోర్ దాన్ ఒక డేటా లైక్ వాల్యూ విచ్ ఈస్ బిలాంగింగ్ టు సిమిలర్ డేటా టైప్ నువ్వు స్టోర్ చేసుకోవాలంటే దెన్ యూ గో ఫర్ అరేస్ అనమాట. సో ఇప్పుడు నేను ఇలా స్టోర్ చేసుకున్నాను, కానీ నేను ఇప్పుడు system.out.println ఏఆర్ఆర్ని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్లోని ఈ వాల్యూస్ అన్నీ రావంట. ఐ విల్ గెట్ ఓన్లీ ద అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్. అంటే ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయో దాని యొక్క లొకేషన్ మాత్రమే మనకు వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన అవుట్పుట్ దిస్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఇండివిజువల్ ఎలిమెంట్స్ని కనుక మనం యాక్సెస్ చేయాలి ఒక ఎరేలో అంటే వీ హ్యావ్ టు గో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ అనమాట. సో ఇప్పుడు ఇండెక్స్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, 0 నుండి స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి ఇప్పుడు నేను ఏఆర్ఆర్ ఆఫ్ 0ని ప్రింట్ చేస్తే నాకు 1 అనే వాల్యూ అవుట్పుట్ వస్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 6 ప్రింట్ చేస్తున్నాను అనుకో, 6th ఇండెక్స్ అంటే 0 1 2 3 4 5 6 34 అనేది నాకు అవుట్పుట్లో వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ నేను సమ్ 99 ఇచ్చాను అనుకో, 99th ఇండెక్స్, కానీ ఇక్కడ అసలు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 0 1 2 3 4 5 6 7. సో లాస్ట్ ఇండెక్స్ 7, కానీ నేను ఇక్కడ 99th ఇండెక్స్ని అడుగుతున్నాను. అంటే నాకున్న బ్లాక్ 7 అయితే లైక్ సబ్సెల్ 7 అయితే నేను 99 అడుగుతుంటే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ కదా. సో అప్పుడు మనకి ఒక ఎక్సెప్షన్ వచ్చింది కాల్డ్ యాజ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్. సో ఇక్కడ నీకు చదివితే ఏమంటున్నాడు, ఇండెక్స్ 99 ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఫర్ ద లెంత్ 8. సో టోటల్గా ఇక్కడ ఉన్నాయి 8 ఎలిమెంట్స్, కానీ 99th ఎలిమెంట్ లేదు, అది లెంత్ దాటేసింది అని చెప్తున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ లైక్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ దట్ అరేని ప్రింట్ చేయాలనుకుంటున్నావు అనుకో, దెన్ యూ కెన్ యూజ్ ARR.length. సో లెంత్ అనేది ఒక అట్రిబ్యూట్ అనమాట విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద అరేస్. సో నువ్వు ఏఆర్ఆర్ డాట్ కొట్టగానే నీకు తెలిసిపోయింది. నువ్వు వన్స్ అరేని డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు డాట్ పెట్టగానే నీకు అందులో నీకు అవైలబుల్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. సో లెంత్ ఈజ్ వన్ సచ్ అట్రిబ్యూట్ విచ్ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ లెంత్. సో మొత్తం 8 క్యారెక్టర్స్ ఉన్నాయి, అందుకని లెంత్ 8 వచ్చింది. సో ఇప్పుడు నాకు ఒక్కొక్క వాల్యూ 0 1 2 3 4 అలా ప్రింట్ చేసుకోలేం కదా. సో దాని బదులు మనము అవి మనకేం తెలుసు, 0th పొజిషన్ నుండి లాస్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్
లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు, బికాజ్ జీరో నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు పెట్టలేం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టలేం, బికాజ్ దాని లెంత్ లాస్ట్ ఇండెక్స్ ఉండదు. ఇప్పుడు ఎయిత్ ఇండెక్స్ ఉండదు, బికాజ్ జీరో నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని కనుక రాయాలనుకో, ఫర్ ఇంట్ ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, 0th ఇండెక్స్ నుండి స్టార్ట్ అవ్వాలి. 0 ఎక్కడి వరకు రన్ అవ్వాలి, టిల్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే. సో I less than ARR డాట్ లెంత్. సో టోటల్ లెంత్ 8 అనుకో, ఒకవేళ నువ్వు ఈక్వల్ టు పెడితే నీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వచ్చింది, బికాస్ ఇండెక్స్ ఆఫ్ 8 ఉండదు కాబట్టి. అందుకే మనం ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ వరకే పెడుతున్నాం. ఇప్పుడు మనము ప్రింట్ చేసేటప్పుడు ARR ఆఫ్ I అంటే 0 నుండి స్టార్ట్ అయింది, ARR ఆఫ్ 0 ప్రింట్ అయింది, I ప్లస్ ప్లస్ ARR ఆఫ్ 1 5 ప్రింట్ అయింది, లైక్ దట్ టిల్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మీకు ఎగ్జిక్యూట్ అయ్యే ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి. సో యూ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద వాల్యూస్ ఇన్ అన్ అరే, యూ హ్యావ్ టు యూస్ ఇండెక్స్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దోస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈక్వల్ టు పెడితే ఇందాక వచ్చిన లాంటి ఎక్సెప్షన్ వస్తుంది, అన్నీ ప్రింట్ అయిపోయిన తర్వాత అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇది నార్మల్ ఫర్ లూప్లో అయితే. అదే మనకి ఇంకో లూప్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ అస్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఆర్ ఫర్ ఈచ్ లూప్ అని అయినా అంటారు, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అయినా అంటారు. సో దానికి సింటాక్స్ ఏంటంట, ఫర్ మనం ఏ టైప్ ఆఫ్ డేటా, ఈ ఇండివిజువల్ ఏ టైప్ ఆఫ్ డేటా, ఇవన్నీ ఇంటిజర్స్ కదా. సో ఇంట్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ అండ్ యూ హ్యావ్ టు పాస్ ద ఎంటైర్ డేటా ఒకటేసారి. సో ఇప్పుడు ఎంటైర్ డేటా ఎలా వచ్చేస్తుంది ఒకటేసారి విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వేరియబుల్, అప్పుడు మనం ఈ మొత్తం డేటాని పిలుస్తున్నట్టే కదా. సో ARR. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మనం 1 by 1 వాల్యూని పంపించే బదులు ఈ అరే మొత్తాన్ని మనం దీనికి ఇచ్చేస్తే అదే 1 by 1 పాపప్ చేసుకునిద్ది అనమాట. సో ఇప్పుడు మీకు పైథాన్లో కూడా పాప్ అని ఉంటాయి కదా, పాప్ పుష్ అని. సో ఇన్ ద సిమిలర్ వే ఇది కూడా ఒక్కొక్క వాల్యూని అదే తెచ్చేసుకునేది. సో ఇక్కడ నేను n ప్రింట్ చేస్తే ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ వాల్యూ వచ్చి ఎన్లో స్టోరీ ప్రింట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం సెకండ్ వాల్యూ వచ్చి ఎన్లో స్టోరీ ప్రింట్ అయింది. అలాగా టిల్ ద లాస్ట్ లెంత్, మనం ఏం లెంత్ కూడా చెక్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అది లాస్ట్ క్యారెక్టర్ వరకు చెక్ చేస్తుంది అనమాట. సో ఇవాళ నువ్వు స్ట్రింగ్కి ప్రాక్టీస్ చేయి సేమ్. ఓకే. సో ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకో, స్ట్రింగ్స్ని ఇటరేట్ చేయి. సో అప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్, ఆ అరే పేరు. సో ఇప్పుడు నీకు ఇక్కడ ముందే వాల్యూస్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ వాల్యూస్ పెట్టేశాను. బట్ సమ్ టైమ్స్ కేస్ ఎలా వస్తుంది అంటే, వీ డోంట్ నో వాట్ ఆర్ ద వాల్యూస్, తర్వాత తెలుస్తుంది, తర్వాత అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో ఏమవుతుందంటే ఇంకో వేలో డిక్లేర్ చేయాలి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఓన్లీ 10 మెంబర్స్కి మాత్రమే కెపాసిటీ ఉంది మన క్లాస్లో, మనకు అది తెలుసు. సో మనం ఏం చేస్తామంటే 10 సెల్స్ని క్రియేట్ చేసుకుంటాం. సో 10 సెల్స్కి మెమరీ క్రియేట్ చేయాలి అనేసి అంటే, సో మెమరీ క్రియేట్ చేయాలి ఎప్పుడైనా సరే అన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ న్యూ కీవర్డ్ అనమాట. న్యూ అనే కీవర్డ్ మెమరీని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇంట్ rectangle bracket open and close ARR equal to new int. ఈ రెక్టాంగిల్ బ్రాకెట్ లోపల లెంత్ ఇవ్వాలి, లైక్ నువ్వు 5 10 ఎన్ని సెల్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావో అంత లెంత్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు ఇది నీకు ఈ బ్లాక్స్ని ఒక 10 బ్లాక్స్ పక్కన అలా క్రియేట్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో నువ్వు వాల్యూస్ పంపించాలనుకుంటున్నావు అనుకో, ఇండివిజువల్గా అయినా పంపించుకోవచ్చు బేస్డ్ ఆన్ ఇండెక్స్, లైక్ ARR ఆఫ్ 0 ఈక్వల్ టు 34, ARR ఆఫ్ 1 ఈక్వల్ టు 90 అలాగా. ఒకవేళ వాటి మధ్యన నువ్వు పంపించే డేటాకి ఏదైనా మీనింగ్ ఉందనుకో, లైక్ సమ్ సీక్వెన్స్ ఉందనుకో, దెన్ యూ కెన్ గో ఫర్ లూప్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 పంపిద్దాం అనుకుంటున్నాను, స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్ I ఈక్వల్ టు 1, I less than 10, sorry int I equal to 0, I less than ARR dot length I plus plus ARR of I equal to కరెంట్ ఉన్న వాల్యూ ఇంటూ దాని వాల్యూ
కరెంట్ ఉన్న వాల్యూ చేద్దాం స్క్వేర్, బికాజ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనము ప్రింట్ చేయాలనుకో ఒకటేసారి అన్ని నెంబర్స్ని యాక్సెస్ చేయలేం కాబట్టి ఇక్కడే రాసేసుకుందాం ప్రింట్ కూడా అసైన్ చేసిన తర్వాత. లేకపోతే అప్పుడు ఇంకో ఫర్ లూప్ రాసుకోవాల్సి వచ్చేది బయట. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వన్ మోర్ ఫర్ లూప్ మళ్ళీ మొత్తం తిరిగే బదులు వాల్యూని స్టోర్ చేసేసి ఆ దానిలో వాల్యూని రిట్రైవ్ చేస్తున్నాం. సో మనం స్క్వేర్స్ ఆఫ్ ద నెంబర్ స్టోర్ చేస్తాం between 1 to 10. ఓకే. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియరా? క్లియర్ ఉంది ఇక్కడ. నీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. ఇలా చక్కగా ఈ స్పీడ్లో వెళ్ళిపోతే నీకు జావా ఒక 5-6 డేస్లోనే అయిపోయింది. స్ట్రింగ్స్ నేర్చుకో, అప్పుడు రేపు కలెక్షన్స్ ఫైల్ హ్యాండ్లింగ్ అయి చూద్దాం. అప్పుడు నీ ఫ్రెండ్స్తో పాటు కలిపేయచ్చు క్లాస్ ఒక వారం. వాళ్ళు అలాగో బ్రేక్ తీసుకుంటా అంటున్నారు ఒక వారం. ఓకే. ఓకే. సో స్ట్రింగ్స్ చూద్దాం. వినగలవా? ఓకే. సో స్ట్రింగ్ ఎందుకు? మనం జస్ట్ టు స్టోర్ సమ్ మోర్ దాన్ వన్ క్యారెక్టర్ని మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు తెలియాలి అనేసి అంటే సిమిలర్ టు ఎరే ఇక్కడ కూడా మనకి లెంత్ మెథడ్ ఉంటుంది. కానీ ఎరేకి ఇక్కడికి తేడా ఏంటంటే ఎరేలోనేమో లెంత్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో అందుకే నీకు అక్కడ నువ్వు రెక్టాంగిల్ బ్రాకెట్ పెట్టవు అన్నమాట. ఓకే. కానీ స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి కాబట్టి సో మెథడ్కి ఎప్పుడు కూడా రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయి పక్కన. సో str.length is a method in string whereas in arrays it is just an attribute. ఓకే. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకేమో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడున్న ఈ స్ట్రింగ్ మొత్తాన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మార్చేయాలనుకుంటున్నాను అనుకో. then we can use str.to అప్పర్ కేస్. నువ్వు ఎప్పుడైతే str డాట్ పెడతావో అప్పుడు ఈ స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అందులో మనకి ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మొత్తాన్ని క్యాపిటల్లో మార్దాం అనుకుంటున్నాను కాబట్టి టు అప్పర్ కేస్ క్యాపిటల్ అయిపోయింది. ఇన్ ద సిమిలర్ వే లోవర్ కేస్ కూడా ఉంటుంది, అది నువ్వు ట్రై చేయి. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇప్పుడు టెస్టింగ్లో నాకు ఓన్లీ టెస్ట్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను అనుకో. అప్పుడు వీ హ్యావ్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలి మనకంటే సబ్ స్ట్రింగ్ యూస్ చేయొచ్చు. సో సబ్ స్ట్రింగ్లో స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ ఎండింగ్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుండే స్టార్ట్ అవుతాయి జావాలో. సో 0,3 ఇచ్చామనుకో, 0, 1, 2, 3 వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఐ మీన్ ఇది ఎక్స్క్లూజివ్ అనమాట, లైక్ బ్రాకెట్ ఇంక్లూడ్ కాదు. సో అందుకని దాన్ని లాస్ట్ బిఫోర్ దాని వరకు ఇస్తే అప్పుడు 0, 1, 2, 3 వరకు ప్రింట్ అయ్యి లాస్ట్ దాన్ని ఒమిట్ చేస్తుంది అనమాట. లైక్ మనకి ఇంటర్వెల్స్ ఉంటాయి కదా మ్యాథ్స్లో, క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్ లాగా. సో ఇది ఓపెన్ ఇంటర్వెల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇంకో స్ట్రింగ్ ఉంది విచ్ ఈజ్ ఈక్వల్ టు టెస్టింగ్.
కానీ ఇక్కడ టీ అనేది క్యాపిటల్ ఉంది. ఇప్పుడు నువ్వు ఈ రెండు ఈక్వలా కాదా అని కంపేర్ చేయాలనుకో, స్ట్రింగ్లో నీకు ఏం మెథడ్ ఉందంట, ఈక్వల్స్ అని ఒక మెథడ్ ఉండేది. సో ఎస్టీఆర్ డాట్ ఈక్వల్స్ దేంతో కంపేర్ చేస్తున్నావు, ఇంకో స్ట్రింగ్తో str1. సో ఇప్పుడు అది ఈక్వలా కాదా ఈ రెండు? కాదు, బికాస్ అది అప్పర్ కేస్లో ఉంది దానిలో ఫస్ట్ క్యారెక్టర్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేసింగ్ వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఆర్ నాట్ నాకు సంబంధం లేదు, జస్ట్ ఆ వాల్యూస్ మ్యాచ్ అవుతుందా లేదా అని నాకు కావాలనుకో, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్స్ యూ హ్యావ్ టు యూస్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ అనమాట. సో యూఆర్ ఇగ్నోరింగ్ ద కేసింగ్, అప్పర్ కేస్ లోవర్ కేస్ అని. సో నీకు ఇప్పుడు ట్రూ వచ్చింది. ఇప్పుడు నీకు ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి. మనం క్లాస్లో నిన్న మనము ఒక మెథడ్ క్రియేట్ చేసినప్పుడు ఏందో మెథడ్ బేసిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, లైక్ పబ్లిక్ ఇంట్ సబ్ట్రాక్షన్ అని ఒక మెథడ్ ఉంది, అడిషన్ ఆఫ్ 2 numbers అని ఒక మెథడ్ ఉంది, డివిజన్ ఉంది, సమ్ మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మెథడ్స్ని నిన్న కాల్ చేయాలంటే నేను నీకు ఏం చెప్పాను, పైన రాసుకున్న మెథడ్స్ని మనం కింద యాక్సెస్ చేయాలంటే అవి స్టాటిక్ కీవర్డ్ కనుక ఉంటే నువ్వు డైరెక్ట్గా ఆ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. బట్ వాట్ ఇఫ్ ద మెథడ్స్ ఆర్ నాట్ స్టాటిక్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ డివిజన్కి మాత్రమే స్టాటిక్ ఉంది, ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 numbers లేదు. కానీ నేను ఎడిషన్ ఆఫ్ 2 numbers నేను వాడాలి, ఐ జస్ట్ వాంట్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ ఆన్ ఇట్. సో ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది, బికాస్ దీనికి మెమరీ అలొకేట్ అయ్యలేదు, దీనికి అయి ఉంది. సో దీనికి అలొకేట్ చేయాలి అనేసి అంటే న్యూ కీవర్డ్, ఇందాక చెప్పాను కదా ఎరేస్లోని న్యూ కీవర్డ్ విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ ద మెమరీ. సో ఈ క్లాస్ మొత్తానికి మనం మెమరీ అనేది క్రియేట్ చేయాలి. సో దాన్నే వీ కాల్ ఇట్ యాజ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇన్ జావా అనమాట. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ హెల్ప్స్ అస్ టు ఇనిషియలైజ్ అండ్ అలొకేట్ ద మెమరీ. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ సింటాక్స్ ఎప్పుడూ మర్చిపోకూడదు. సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్, రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ సెమికాలన్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ పేరేంటి, ఈ క్లాస్ పేరేంటి, క్లాస్ మెథడ్స్ డెమో. సో మెథడ్స్ డెమో కాబట్టి మెథడ్స్ డెమోని కాపీ చేసుకున్నాం. సో మెథడ్స్ డెమో ఎంటీ ఈక్వల్ టు న్యూ మెథడ్స్ డెమో రౌండ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. సో ఇప్పుడు ఈ న్యూ కీవర్డ్ ఒక బ్లాక్ని అయితే క్రియేట్ చేసింది, కానీ మనం ఏదైతే వాడుతున్నామో దాన్ని మాత్రమే మనం అలొకేట్ చేయడం కోసమే కదా స్టాటిక్ని అవాయిడ్ చేస్తుంది. సో నువ్వు ఈ వేరియబుల్ ఏదైతే మనం వేరియబుల్ యూస్ చేసామో ఈ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ని కాల్ చేయాలి, అప్పుడు ఓన్లీ దానికి మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు ఏ ఎర్రర్ రాదు, ఈ నెంబర్స్ యాడ్ అయ్యి నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. దాన్ని జస్ట్ మనం సో నిన్న డైరెక్ట్ ప్రింట్ రాశాను కదా, సో ప్రింట్లో లోపల ఆ మెథడ్ అయినా కాల్ చేసుకోవచ్చు, లేకపోతే దాని మొత్తాన్ని వచ్చిన అవుట్పుట్ని ఏదైనా ఒక వేరియబుల్లోకి అసైన్ చేసుకొని ఆ వేరియబుల్ని అయినా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ వచ్చింది. సో మనం ఎప్పుడైనా నాన్ స్టాటిక్ మెథడ్, ఏ మెథడ్ ముందైనా స్టాటిక్ లేనప్పుడు దాన్ని వాడాలి అంటే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్ విత్ ఇన్ ద మెయిన్ మెథడ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద వేరియబుల్ టు కాల్ ద మెథడ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు స్ట్రింగ్ కూడా ఒక క్లాస్ కదా, సో స్ట్రింగ్ కూడా ఒక క్లాస్ కాబట్టి స్ట్రింగ్కి కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా. సో str2 ఈక్వల్ టు టెస్టింగ్ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు str సేమే ఉంది, str2 సేమే ఉంది. సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా, స్ట్రింగ్ str2 ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్, ఈ రౌండ్ బ్రాకెట్స్ లోపల మనం టెక్స్ట్ని పంపిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ అని. ఇప్పుడు మనము ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఈక్వల్స్ ఇక్కడ మనం ఇంకోటి కూడా మూడిటికి టీనే పెడదాం, 3 స్మాల్ పెడదాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటేమో డాట్ ఈక్వల్స్తో str1ని కంపేర్ చేస్తున్నాను. ఇన్ ద సిమిలర్ వే ఐఎమ్ ట్రయింగ్ టు కంపేర్ str విత్ str2
విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వల్స్ మెథడ్. ఈ ఈక్వల్సే కాకుండా మనం కంపేర్ చేసుకోవడానికి లైక్ రెండు వాల్యూస్ సేమా కాదా అని చూడడానికి ఇందాక ఏం చూసాం మనం నెంబర్స్ కేసులో లైక్ రివర్స్ ఆఫ్ ద నెంబర్లో ఈవెన్ నెంబర్లో థింగ్స్ని కంపేర్ చేయాలంటే వాట్ ఈస్ ద డబుల్ కంపారిజన్ ఆపరేటర్? డబుల్ ఈక్వల్స్. సో ఎస్టీఆర్ డబుల్ ఈక్వల్స్ ఎస్టీఆర్ 1 ఒకసారి చేద్దాం. ఎస్టీఆర్ డబుల్ ఈక్వల్స్ ఎస్టీఆర్ 2 ఒకసారి చేద్దాం. ఓకే. సో ఇప్పుడు తేడా ఏంటి అనేసి అంటే జనరల్గా ఏమైందంటే జావాలోని స్ట్రింగ్ లిటరల్ పూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఏవైనా కొన్ని స్ట్రింగ్స్ కామన్గా ఉన్నాయనుకో ప్రతిదానికి ఇండివిజువల్ సెల్స్ క్రియేట్ చేయకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ యక్ష అని ఉందనుకో సమ్ కీవర్డ్ మనం టెస్టింగ్ తీసుకున్నాం. సో టెస్టింగ్ అనే కీవర్డ్ ఎస్టీఆర్కి అదే వాల్యూ ఉంది, ఎస్టీఆర్ 1కి అదే వాల్యూ ఉంది. అప్పుడు నేను ఇంకో బ్లాక్ క్రియేట్ చేసి ఇంకో సెల్ క్రియేట్ చేసి దానికి ఎస్టీఆర్ 1 అని పేరు పెట్టి నేను దానిలో స్టోర్ చేయనంట. సో జావా డజంట్ వర్క్ లైక్ దట్. మెమరీ ఎందుకు వేస్ట్ చేయడం? సేమ్ వాల్యూయే కదా. సో ఎస్టీఆర్ని ఎస్టీఆర్ 1ని ఇద్దరిని కూడా ఇదే బ్లాక్కి పాయింట్ చేస్తుంది. ఓకే. సో మనం కంపేర్ చేసేటప్పుడు ఈ డబుల్ ఈక్వల్స్ ఆపరేటర్ ఏం చేస్తుంది అనేసి అంటే ఇట్ విల్ ట్రై టు కంపేర్ ద అడ్రస్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ఒకటే బ్లాక్లో ఉన్నప్పుడు ఈ రెండింటి యొక్క అడ్రస్ సేమే Same. కాబట్టి మ్యాచ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే నువ్వు న్యూ కీవర్డ్ ఎందుకు వాడతాం లైక్ టు ఎలకేట్ న్యూ మెమరీ లొకేషన్ మారిపోతుంది. సో నువ్వు ఎప్పుడైతే ఎస్టీఆర్ని ఎస్టీఆర్ 2తో కంపేర్ చేస్తున్నావు అనుకో బికాస్ ఆఫ్ ద న్యూ కీవర్డ్ ఇది స్ట్రింగ్ లిటరల్ పూల్లో స్టోర్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ సమ్ అదర్ మెమరీ లొకేషన్. సో డబుల్ ఈక్వల్స్ అనేది ఇట్ విల్ ట్రై టు కంపేర్ ద అడ్రస్ నాట్ ద వాల్యూస్. సో ఇక్కడ టెస్టింగే ఉండి ఇక్కడ టెస్టింగే ఉన్నప్పటికీ కూడా ఈ రెండు వేరు వేరు ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి మనకి లాస్ట్ అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది, రిమైనింగ్ 3 ట్రూ వస్తుంది. ఓకే. ఓకే. న్యూ కీవర్డ్ ఉన్నప్పుడల్లా ఇట్ విల్ గో ఇంటూ న్యూ మెమరీ లొకేషన్ అని గుర్తుపెట్టుకో. సో వెన్ ఎవర్ లొకేషన్ సేమ్ కానప్పుడు మనకి డబుల్ ఈక్వల్స్ వాడుతున్నప్పుడు ఇట్ విల్ గివ్ అస్ ఫాల్స్. బట్ ఈసారి ఈక్వల్స్ వాడేటప్పుడు ఏంటి, ఈక్వల్స్ వాడేటప్పుడు అది అడ్రస్ కంపేర్ చేయట్లేదు, వాల్యూస్ని మాత్రమే కంపేర్ చేస్తుంది. సో ఇది డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పటికీ కూడా వాల్యూస్ సేమే కాబట్టి ఇట్ ఈస్ గివింగ్ ట్రూ అనమాట. ఇది లైక్ ద మోస్ట్ కామన్లీ ఆస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ఊరికే చాట్లో ఈ 3 లైన్స్ పెట్టేసి ఇది అడుగుతారు అనమాట వాట్ ఈస్ ద అవుట్పుట్ అని అనేసి. ఓకే. సో అప్పుడు నువ్వు గమనించుకోవాల్సింది డబుల్ ఈక్వల్స్ దేనికి రాస్తున్నారు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దానికి రాస్తున్నారా లేకపోతే నార్మల్గా ఉన్న వాటికి రాస్తున్నారా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దానికి డబుల్ ఈక్వల్స్ ఈ సింబల్ ఉంటే ఫాల్స్. ఫాల్స్. అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 + 200 అని రాసాను అనుకో, అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది? ఐఎన్ స్ట్రింగ్స్ కాదు, జస్ట్ నార్మల్ నంబర్స్ 300 వచ్చేస్తుంది. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని పక్కన 100 + 200 ప్లస్ దీని మధ్యలో సమ్ టెస్ట్ అనే వర్డ్ రాశాను. సో అప్పుడు ఏమైంది? సో ఇప్పుడు ఏమైంది నీకు ఇంకా ఇంకా ఈ స్ట్రింగ్ దగ్గరికి మనం వెళ్ళలేదు. సో జావా ఎప్పుడు పైనుండి కిందకి లెఫ్ట్ నుండి రైట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. ఐ మీన్ రైట్ టు లెఫ్ట్. అసైన్మెంట్స్లో వచ్చేసరికి ఏమో రైట్ టు లెఫ్ట్ అసైన్ అయింది, బట్ ఇలాంటి కేసెస్లో ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్స్లో లెఫ్ట్ టు రైట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 100 + 200 ఏమవుతుంది? 300 అయిపోతుంది. దాని పక్కన టెస్ట్ ఉంది కాబట్టి టెస్ట్ ఈజ్ ఎ స్ట్రింగ్. సో నీకు 300 టెస్ట్ అనేది అవుట్పుట్లో వచ్చింది. కానీ నువ్వు అదే ఈ 100 + 200ని స్ట్రింగ్ కటువైపు పెట్టావు అనుకో, సో నువ్వు ఫస్ట్ అది ఏమైపోతుంది, ఒక స్ట్రింగ్లా మారిపోయింది. ఇదంతా ఒక స్ట్రింగ్లా కన్సిడర్ చేస్తుంది. సో కన్సిడర్ చేసిన తర్వాత నువ్వు దాని పక్కన ఏం పెట్టినా కూడా ఆ ప్లస్ అనేది కంకాటినేషన్ ఆపరేటర్ అనమాట. అంటే రెండు స్ట్రింగ్స్ని కలపడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ రాశాను ప్లస్ ఐఎన్జీ రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు టెస్టింగ్ అని ఒకటే వర్డ్ లాగా ప్రింట్ అయిపోయింది. సో ప్లస్ ఈజ్ అ కంకాటినేషన్ ఆపరేటర్, కంబైన్ చేసే ఆపరేటర్. సో ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ పక్కన 100
ప్లస్ 200 పెట్టాను అనుకో. సో ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్, దాని నెక్స్ట్ వచ్చినవి కూడా ఇంకా స్ట్రింగ్స్ అనే కన్సిడర్ చేసేసుకునేది, బికాస్ ప్లస్ అది కంకాటినేషన్గా ట్రీట్ చేస్తుంది, ఎడిషన్లో కాదు. సో ఇప్పుడు అవుట్పుట్ టెస్ట్ 100 200 అని వస్తుంది అనమాట. 300 టెస్ట్ అనేది రాదు. ఇది కూడా మోస్ట్ ట్రిక్కీ క్వశ్చన్, లైక్ ఈ ఇంటర్వ్యూలో లైక్ కామన్గా అడిగే క్వశ్చన్ ఇది ఇంకోటి. ఓకే, నువ్వు 2 స్ట్రింగ్స్ని కలపాలంటే ఓన్లీ ప్లస్ సింబలే కాదు, ఇంకొకటి ఉంది కాల్డ్ ఎస్ కంకాట్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఈక్వల్స్ అండ్ డబుల్ ఈక్వల్స్ అలానో ఇన్ ద సేమ్ వే str డాట్ కంకాట్ స్పేస్ ఆటోమేషన్ అని ఇచ్చాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకు STR ప్లస్ టెస్టింగ్ ఉంది స్పేస్ ఆటోమేషన్ కలిపి ఒకటే వర్డ్ లాగా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఒక స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, స్ట్రింగ్లో ఏముంటాయి, స్ట్రింగ్ అసలు ఎందుకు వాడుతున్నాం, ఫర్ స్టోరింగ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, లైక్ మోర్ దాన్ 1 క్యారెక్టర్ కదా. సో ఇప్పుడు నాకు ఇందులో ఇండివిజువల్ క్యారెక్టర్స్ నాకు కావాలనుకో, అప్పుడు మనం స్ట్రింగ్ని ఒక క్యారెక్టర్ ఎరేగా మార్చుకోవచ్చు అంట. సో ఇందాక మనం ఈ అరేని చూసాం కదా, లైక్ ఇంటిజర్ అరే. సో ఇన్ ది సిమిలర్ వే క్యారెక్టర్ రావాలనుకో, క్యార్ రెక్టాంగిల్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ CH. ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేను ఇక్కడ క్యారెక్టర్స్ రాయట్లేదు. సో క్యారెక్టర్స్ రాయాలంటే ఇండివిజువల్ క్యారెక్టర్ సింబల్స్ పెట్టుకోవచ్చు, కానీ అలా కాదు, నాకున్న ఈ స్ట్రింగ్ని నేను క్యారెక్టర్ ఎరేగా మార్చాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను STR డాట్ టు క్యార్ ఎరే అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇట్ హెల్ప్ అస్ టు కన్వర్ట్ దిస్ ఎంటైర్ స్ట్రింగ్ ఇంటూ ఇండివిజువల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనము దీన్ని ఇండివిజువల్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలనుకో, ఇందాక మనం ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ చూసాం కదా, దాని హెల్ప్ తీసుకుందాం. ఇవన్నీ ఇండివిజువల్లీ అన్నీ ఏంటి, ఇవి ఏం టైప్, క్యారెక్టర్ టైప్. సో క్యార్ ఏదైనా ఒక వేరియబుల్ C అని తీసుకుందాం, అండ్ వీఆర్ ట్రయింగ్ టు పాస్ ద ఎంటైర్ డేటా with the help of that variable. system.out.println C. సో ఇప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ నీకు లైన్లో ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ద మోస్ట్ కామన్ ఇంటర్వ్యూలో అడిగే స్ట్రింగ్ మీద ప్రోగ్రామ్ ఏంటంటే రివర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో ఇందాక రివర్స్ ఆఫ్ ఎ నంబర్ చూసాం కదా. సో ఇప్పుడు అలానే నువ్వు రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏం చేద్దాం ఆలోచించు. సో ఇందాకట్లానే ఇక్కడ కూడా ఒక రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ వేరియబుల్ తీసుకొని ఖాళీది పెట్టేసాను. సో లాజిక్ ఎలా రావాలి నాకు ఇప్పుడు, సో క్యారెక్టర్ అదే తీసుకొని రివర్స్ ప్రింట్ చేయాలి. సో క్యారెక్టర్ ఎరేగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇండివిజువల్ క్యారెక్టర్స్ వస్తాయి, కాబట్టి ఆ వచ్చిన ఇండివిజువల్ క్యారెక్టర్ లాస్ట్ నుండి ఇటరేట్ అయ్యేలాగా తీసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవడం కరెక్ట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ దీన్ని క్యారెక్టర్ ఎరేగా మార్చుకోవాలి కదా. సో CH ఈక్వల్ టు STR డాట్ టు క్యారెక్టర్ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం లాస్ట్ నుండి ఫస్ట్కి రావాలి. సో అప్పుడు ఫర్ ఇంట్ I ఈక్వల్ టు ఎక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ కావాలంటే STR డాట్ లెంత్. ఈ 0 నుండి స్టార్ట్ అయింది కదా. సో 0 నుండి స్టార్ట్ అయినప్పుడు మామూలుగా దీని లెంత్ ఎంత 7. సో 7 ఉండిద్దా, ఇండెక్స్ 7 ఉండదు కదా. సో అందుకని -1. ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇది, జీరో పొజిషన్ స్టార్ట్ అయింది కాబట్టి 0. I మైనస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్లో ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్లస్, సో ఇక్కడ రాసుకోవచ్చు నువ్వు ఇందాక అడిగినట్టు, ప్లస్ ఈక్వల్ టు CH ఆఫ్ I. system.out.println STR. రివర్స్ వచ్చింది.
సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయి. ఓకే. రేపు స్ట్రింగ్లో ఇంకొక ప్రోగ్రామ్ లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ కనిపెట్టాలన్నమాట. బట్ ఆ ప్రోగ్రామ్ మనము కొంచెం కలెక్షన్స్ చూసిన తర్వాత చూద్దాము. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయి. ఓకేనా? ఓకే. ఓకే. చేస్తా.